హాయ్ గైస్, వెల్కమ్ టు ఫైనాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గైస్, మీ దగ్గర ఎస్బీఐ యొక్క క్రెడిట్ కార్డ్స్ ఉన్నట్టయితే మీకు ఒక బంపర్ న్యూస్. జనరల్గా మన దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉన్నట్టయితే మనకు ఆఫర్స్ అనేవి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. సో ఈ వీడియోలో కూడా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడే రెండు ఆఫర్స్ అయితే ఇప్పుడు రావడం జరిగింది. ఆ రెండు కూడా మీకు లైవ్లో చూపిస్తాను. ఒకటి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ పెంచడం, ఇంకొకటి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మీద ఎవరైతే లోన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఆఫర్ రావడం. ఇవన్నీ కూడా ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు డీటెయిల్‌గా చెప్తాను. ఇంతకుముందు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచడము దాని మీద వీడియో తెచ్చేస్తాను. బట్ వితిన్ 6 మంత్స్‌లో నాకు ఇంకొకసారి లిమిట్ అయితే పెరిగింది. సో మీకు ఇప్పుడు చూపిస్తాను. మరి ఈ లిమిట్ ఆఫర్ అనేది మీకు మెసేజ్ ద్వారానో, మెయిల్ ద్వారానో రాదు. మీరు మాన్యువల్‌గా చెక్ చేసుకోవాలి. కాబట్టి ఈ వీడియోని వాచ్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది ఎలా లిమిట్ పెంచుకోవాలని చెప్పి. ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్, ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క క్రెడిట్ కార్డ్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు అప్లికేషన్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్బీఐ కార్డ్ అయితే క్లిక్ చేద్దాం. ఎస్బీఐ కార్డ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్స్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ కనబడి ఉంటుంది. సో దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు గమనించారంటే నా దగ్గర ఎస్బీఐకి సంబంధించి సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్, అలాగే ఎస్బీఐ యొక్క క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ రెండు అయితే ఉన్నాయి. మరి ఇక్కడ క్యాష్ బ్యాక్ కనబడుతుంది కదా. సో క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ లిమిట్ 20,000 ఇచ్చారు. అలాగే ఎస్బీఐ సింప్లీ సేవ్ సంబంధించి 1,44,000. కానీ ఇక్కడ నాకు 1,44,000 లేదు. ఇంతకుముందు జస్ట్ 80,000 మాత్రమే ఉన్నింది. సో మార్నింగే నేను అప్డేట్ చేశాను గైస్. అప్పుడు 80,000 నుంచి 1,44,000 వచ్చింది. ముందుగా ఎస్బీఐ యొక్క క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డులో మీరు గమనించారంటే కింద చూసుకోండి. ఇక్కడ మనకి ఏమైనా ఆఫర్స్ ఉన్నట్టయితే కనబడుతుంటాయి. సో ఇక్కడ ఫస్ట్ నీడ్ ఇన్స్టంట్ క్యాష్, గో ఫర్ ఎన్ క్యాష్ అని కనబడుతుంది. ఇదేంటంటే క్రెడిట్ కార్డ్ మీద మనం లోన్ తీసుకోవడానికి ఆప్షన్ అన్నమాట. సో దీనికోసం ఇంకా ఈఎంఐ అండ్ మోర్ ఆప్షన్ కనబడుతుంది కదా. సో దీన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ కూడా కనబడుతుంది. చూడండి, ఎన్ క్యాష్ ఆప్షన్ వచ్చింది. మరి ఎన్ క్యాష్ మీద క్లిక్ చేసామంటే ఎన్ క్యాష్ ఇన్లైన్. సో ఇక్కడ క్రెడిట్ అప్ టు 16,501. సో మనకి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే 20,000 మాత్రమే లిమిట్ ఉంది కదా. ఈ లిమిట్లోంచి మనకి డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడ 16,500 రూపీస్ కట్ చేసుకుని మనకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు కావాలనుకున్నట్టయితే ఈ లోన్ తీసుకోవడానికి ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ లోన్ అయితే తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ అయితే పడుతుంది. సో ఈ ఆఫర్ కూడా వచ్చింది గైస్. మరి నాకు తక్కువ వచ్చింది, ఇది ప్రీ అప్రూవ్డ్ ఆఫరు. మరి లిమిట్ పీరియడ్లోనే వచ్చింది కాబట్టి నాకు తక్కువ ఇచ్చారు. కొంతమందికి ఎన్కాష్ అనేది క్రెడిట్ లిమిట్ మించి ఎక్కువగా వస్తుంటుంది. సపోజ్ మీ దగ్గర క్రెడిట్ లిమిట్ ₹1,00,000 అనుకోండి, 1,50,000, 2,00,000 కూడా మీకు ఈ విధంగా ఎన్కాష్ ఆప్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చెక్ చేసుకోండి. మరి ఇక్కడ విషయం ఏంటంటే నాకు క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ ఆప్షన్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్కి రాలేదు. కేవలం 20,000 అయితే ఉంది. నాకు వచ్చినటువంటి ఆప్షన్ అనేది ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్కి అయితే వచ్చింది. మరి ఇక్కడ ఈఎంఐ అండ్ మోర్ మీద క్లిక్ చేస్తామంటే ఇక్కడ నాకు ఎటువంటి ఎన్కాష్ కానీ క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ ఆప్షన్ కానీ ప్రీ అప్రూవ్డ్ కింద రాలేదు. అందుకే దానికి మనం ఏం చేసుకోవాలంటే ఇలా అందరికీ ఉంటుంది గైస్. ఇక్కడ మీరు బ్యానర్స్ ఏమైనా చెక్ చేసుకున్నారంటే ఏమీ వచ్చి ఉండవు. దానికోసం మీరు చేస్తుంది ఏంటంటే ఇక్కడ మోర్ ఆప్షన్ కనబడుతుంది కదా. సో మోర్ ఆప్షన్లో వెళ్ళి ఇక్కడ బెనిఫిట్స్లో వెళ్ళాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ ఇక్కడ ఎస్బీఐ యొక్క సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ ఆల్రెడీ అప్లై చేస్తాను. మరి ఇప్పుడు క్యాష్ బ్యాక్ ఉంది కదా, క్యాష్ బ్యాక్ ఒకసారి మీకు లైవ్లో చేసి చూపిస్తా ఎలా వస్తుందని చెప్పి. ముందుగా మోర్లో అయితే వెళ్ళిపోదాం. మోర్లో వెళ్ళి బెనిఫిట్స్ ఆప్షన్ కనబడుతుంది కదా. సో దాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో దీన్ని మనం మాన్యువల్గా చెక్ చేసుకోవాలి. అంతేకాని ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ కింద కొద్దిమందికి బ్యానర్లో కనబడుతూ ఉంటుంది మీకు క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ అయిందని చెప్పి, కొద్దిమందికి కనపడదు. సో కనపడనటువంటి వాళ్ళకి ఈ క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ ఆప్షన్ని మనం మాన్యువల్గా చెక్ చేసుకోవాలి. ముందుగా దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఇక్కడ కరెంట్ కార్డు కనబడుతుంది, క్యాష్ బ్యాక్ కార్డు. కరెంట్ లిమిట్ 20,000 ఉంది. సో ఇక్కడ మనకి మాక్సిమం 3 lakhs వరకు లిమిట్ పెంచుకునే అవకాశం ఉంది. మాక్సిమం మొత్తం నేను 3 lakhs అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. మరి వస్తుందా రాఅనేది డిపెండ్స్ అనమాట. కాబట్టి ప్రొసీడ్ మీద క్లిక్ చేద్దాం. ఆటోమేటిక్గా మన యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వచ్చేసింది. వచ్చిన ఓటీపీని ఇక్కడ ఫిల్ చేసి సబ్మిట్ చేద్దాం. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన వెంటనే ఇక్కడ ఆటోమేటిక్గా నాకు లిమిట్ అనేది ప్రజెంట్ ఆఫర్ ఉందా లేదా ఈ కార్డు మీద చెక్ చేస్తుంది గైస్. ఆల్రెడీ సింప్లీ సేవ్కు మనకు అయిపోయింది లిమిట్ ఇంక్రీజ్ అనేది. మరి దీనికి ఏమైనా ఉన్నట్టయితే మాత్రమే ఇది ఫర్దర్ స్టెప్కి వెళ్తుంది, లేదంటే ఇక్కడ మాత్రమే మనకి రిజెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, సారీ, బేసిస్ ఆన్ అవర్ ఇంటర్నల్ అసెస్మెంట్ యూ ఆర్ కరెంట్లీ నాట్ ఎలిజిబుల్ ఫర్ క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్, వీఆర్ రిగ్రెట్ ద ఇన్కన్వీనియన్స్ కాజ్డ్. ఇలా మనకు వచ్చేస్తుంది గైస్. గో టు హోమ్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే బ్యాక్ వెళ్ళిపోతాం. మనకి ఒక మెసేజ్ కూడా వచ్చేసింది. క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్కి ఆల్రెడీ మనకు ఒక రిక్వెస్ట్ వచ్చిందని చెప్పి ఇలా అయితే మనకు పెడతారు. మరి ఇక్కడ రిక్వెస్ట్ ప్రాసెస్ అవుతుందని చెప్పి సింపుల్గా మెసేజ్ పెట్టేస్తారు. మరి ఇలా కాకుండా మీకు ప్రాసెస్ అయినట్టయితే ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మీకు శాంపుల్లో కొన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే నేను మార్నింగ్ దాన్ని చెక్ చేసుకున్నాను. అప్పుడు స్క్రీన్ రికార్డింగ్ అయితే అలో అవ్వలేదు అది. అందుకే నేను రికార్డ్ చేయలేకపోయా. కానీ స్క్రీన్ షాట్స్ అయితే తీసుకున్నా, అవి మీకు చూపిస్తాను. సపోజ్ మీరు కనుక ఎలిజిబుల్ అయినట్టయితే మన ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే ఇలా మోర్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ అని కనబడుతుంది. సో సర్వీస్ నెంబర్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు వస్తుంది. మరి మోర్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ అంటే మీరు ఏదైనా బ్యాంక్ అకౌంట్ని కలిగి ఉన్నట్టయితే ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఒకసారి వెరిఫై చేసుకోమని అడుగుతుంది. దాని తర్వాత డిస్క్లైమర్ వస్తుంది. దాన్ని ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా
మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో, ఇక్కడ చూసుకోవచ్చు నంబర్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ యాక్సిస్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కెనరా ఏదైనా కావచ్చు. సపోజ్ కింద మనం స్క్రోల్ చేసామంటే బ్యాంక్స్ కనబడతాయి. ఒకవేళ మీకు బ్యాంక్ కనబడకపోయినట్టయితే ఇక్కడ సెర్చ్ చేసుకొని మరి బ్యాంక్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆల్రెడీ అకౌంట్ కలిగి ఉన్నా కాబట్టి ఎస్‌బీఐని సెలెక్ట్ చేశాము. సెలెక్ట్ చేసి దాన్ని క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్‌కి అయితే అది వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ స్టెప్‌లో మన యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది గైస్. మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఇక్కడ ఇన్‌ఫిల్ చేసి ఉంటుంది. సో, ఫిల్ చేయకపోయినట్టయితే మీరు మాన్యువల్‌గా ఎంటర్ చేయండి. వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి 6 డిజిట్స్‌ని వెరిఫై చేసుకోండి. దీని తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్‌కి లింక్ అయినటువంటి అకౌంట్స్ అన్ని కూడా ఇక్కడ మళ్ళీ కనబడతాయి. అవైలబుల్ లింక్డ్ అకౌంట్స్ అని చెప్పి ఇక్కడ కర్ణాటక బ్యాంక్ ఉంది. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 అయితే ఉన్నాయి గైస్. సో, మీరు ఎక్కువగా దేంట్లో అయితే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తుంటారో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. నేను కర్ణాటకలో తక్కువ చేస్తుంటాను ట్రాన్సాక్షన్స్. ఎస్‌బీఐలో చేస్తా కాబట్టి ఎస్‌బీఐ టిక్ చేసుకొని ప్రొసీడ్ బటన్ క్లిక్ చేశాను. మరి ఇంతే గైస్. ఈ 3-4 స్టెప్స్ మనం సింపుల్‌గా ఫాలో చేశామంటే దాని తర్వాత మీకు క్రెడిట్ లిమిట్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో, మోర్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ అని వచ్చిందంటే మీ యొక్క లిమిట్ ఎంతో కొంత ఇంక్రీజ్ అవుతుందని అర్థం. మరి నాకు ఇక్కడ మెయిల్ కూడా వచ్చేసింది. ఇంక్రీజ్ అయిన తర్వాత ఇక్కడ మెయిల్ చూసుకోవచ్చు. ఫస్ట్ ఏమొచ్చిందంటే చూడండి, క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ రిక్వెస్ట్ అని చెప్పి ఇలా అయితే వచ్చింది. దిస్ ఈజ్ రిగార్డింగ్ టు యువర్ రిక్వెస్ట్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ క్రెడిట్ లిమిట్ అని కనబడుతుంది. దాని తర్వాత సెకండ్ మెయిల్ గమనించామంటే చూడండి, ఈ మెయిల్ వచ్చింది నాకు మార్నింగ్ 4:51కి 4:53 కల్లా అంటే వితిన్ 2 మినిట్స్‌లో అప్రూవ్డ్ అని వచ్చేసింది. క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్. ఇక్కడ గమనించారంటే మొత్తం నాకు క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ అనేది 80,000 నుంచి 1,44,000కి వెంటనే ఇన్స్టెంట్‌గా ఇంక్రీజ్ అయితే లిమిట్ చేస్తారు. సో, ఈ విధంగా మీ యొక్క క్రెడిట్ లిమిట్ మీరు ఇంక్రీజ్ చేసుకున్నారంటే మీకు మెయిల్ వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ మెసేజ్ చూసుకోండి. ఇక్కడ ఎస్‌బీఐ కార్డ్ కనబడుతుంది కదా! సో, ఎస్‌బీఐ కార్డ్ మీద క్లిక్ చేసామంటే ఈ విధంగా మనకు వచ్చేస్తుంది. సో, మార్నింగ్ అయితే వచ్చింది గైస్. ఇక్కడ చూసుకోవచ్చు టుడే 4:50 AM. సో, వెరిఫికేషన్ కోడ్ అనేది వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ చూసారంటే డియర్ ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వెస్ట్ వైడ్ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అని చెప్పి వచ్చింది. దాని తర్వాత క్రెడిట్ లిమిట్ ఆన్ యువర్ ఎస్‌బీఐ కార్డ్ నెంబర్ అని చెప్పి హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 80,000 టు 1,44,000 ఇలా మనకు మెసేజ్ కూడా వచ్చేసింది. సో, ఇది ప్రాసెస్ గైస్. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మాన్యువల్‌గా ఒకసారి చెక్ చేసుకోండి. గైస్ ఎస్‌బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్‌కు నా క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ అవ్వడం ఈ సెకండ్ టైము వితిన్ 6 మంత్స్‌లో. 6 మంత్స్ బ్యాక్ ఇలాంటి వీడియో నాకు చేస్తాను. అప్పుడు నాకు 80,000 వరకు లిమిట్ ఇంక్రీజ్ చేశారు. ఆల్మోస్ట్ 50,000 సంథింగ్ ఉండింది నాకు లిమిట్ అనేది. మళ్ళీ 80,000 పెంచారు. ఇప్పుడు మళ్ళీ ఎన్‌క్యాష్ ఆఫర్ మనకి ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్‌కి అయితే ఇచ్చారు కానీ లిమిట్ ఇంక్రీజ్ ఆప్షన్ దీనికి ఇవ్వలేదు. మరి దీనికి ఎన్‌క్యాష్ ఆప్షన్ ఇచ్చారు కదని చెప్పి నేను ఎస్‌బీఐ సింప్లీ సేవ్‌కి క్రెడిట్ లిమిట్ చెక్ చేస్తాను. ఇన్స్టెంట్‌గా 80,000 నుంచి 1,44,000 వాళ్ళు చేశారు. మరి ఇలా కూడా మీరు చెక్ చేసుకోండి. మీ దగ్గర ఎస్‌బీఐకి సంబంధించి ఏ క్రెడిట్ కార్డ్ ఉన్నా కూడా ఒక 6 మంత్స్ దాటిందనుకోండి దాని యొక్క యూసేజ్ అనేది, అప్పుడైతే మీరు లిమిట్ చెక్ చేసుకోవడానికి ఎలిజిబుల్ గైస్. సో, వెంటనే చెక్ చేసుకోండి. ఎవరికైనా లిమిట్ పెరిగినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. సో, గైస్ ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందనుకుంటే నచ్చినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.